హాయ్ గాయ్స్, వెల్కమ్ టు న్యూ నర్స్ అకాడమీ. చూడండి, రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అయితే దాంట్లో మొత్తం పోస్టులు ఏంటంటే ఎస్ఎస్సి జీడీ పోస్టులు వచ్చేసరికి 25,487 పోస్టులు. అయితే దీని యొక్క క్వాలిఫికేషను 10th క్లాస్ అండ్ దీని ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 to 23 ఇయర్స్. అలాగే దీంట్లో ఎస్సీ ఎస్టీ ఉమెన్స్కి ఏజ్ రిలాక్సేషన్ 5 ఇయర్స్ అండ్ అదర్ కేటగిరీస్ ఓబీసీ ఓసీకి 3 సంవత్సరాలు కేటాయించడం జరిగింది. ఓకే, 10th క్లాస్ క్వాలిఫికేషను ఏజ్ ఈ రెండు మీ అందరికీ తెలిసే ఉంటాయి. తర్వాత దీంట్లో కేటగిరీ వైజ్ పోస్టులు డివైడ్ చేశాడు. మేల్ అండ్ ఫీమేల్ కలిపే మనకి మెన్షన్ చేశాడు, సెపరేట్గా చేయలేదు. దాంట్లో కేటగిరీలు ఏమున్నాయో చూద్దాం. బిఎస్ఎఫ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ 616. నెక్స్ట్ వచ్చేసరికి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ఎంతంటే 14,595. నెక్స్ట్ వచ్చేసరికి సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ప్రొడక్షన్ వచ్చేసరికి 5,490. నెక్స్ట్ ఎస్ఎస్బి అంటే సహస్ర సీమబాల్ సంవత్సర సీమ 1764. అండ్ ఐటీబీపీ ఇండో టిబెట్ బోర్డర్ ఫోర్స్ 1293. అండ్ అస్సాం రైఫిల్స్ వచ్చేసరికి 1706. నెక్స్ట్ చివరిగా సెక్యూరిటీ ఫోర్స్ 23. మొత్తం 25,487 పోస్టులు మనకు కేటాయించడం జరిగింది. అయితే దీంట్లో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఓకే, మరి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసరికి మనకి 1 hour ఎగ్జామ్. ఓకేనా? ఈ 1 hour ఎగ్జామ్లో మనకి ఇచ్చే క్వశ్చన్స్ 80 క్వశ్చన్స్ ఇస్తాడు. అయితే ఆ 80 క్వశ్చన్స్కి వాడు కేటాయించే మార్కులు 160 మార్కులు. అంటే ఒక క్వశ్చన్కి 2 మార్కులు. అదే తప్పు చేస్తే ఒక నెగిటివ్ మార్క్కి అండ్ 1/8 నెగిటివ్. మార్కులు ఉంది. అయితే దీన్ని బేస్ చేసుకొని దీంట్లో 4 సబ్ టాపిక్స్ ఉన్నాయి. అవి ఏంటంటే ఇంగ్లీష్ వచ్చేసరికి 20 క్వశ్చన్స్ 40 మార్కులు. నెక్స్ట్ అర్థమెటిక్ 20 క్వశ్చన్స్, ఇవి కూడా 40 మార్కులు. నెక్స్ట్ వచ్చేసరికి రీజనింగ్, ఇది కూడా 20 క్వశ్చన్స్ 40 మార్కులు. చివరిగా జనరల్ స్టడీస్, ఇవి కూడా 20 క్వశ్చన్స్. మొత్తం 80 క్వశ్చన్స్ 1 hourలో రాయాలా అంటే 60 minutes. చూడండి, 60 నిమిషాల్లో 80 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలంటే మనకి కనీసం ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేయడానికి వాడు కేటాయించిన టైం ఎంత అంటే 45 సెకండ్లు. 45 సెకండ్లో ఒక క్వశ్చన్కి మనం ఆన్సర్ చేయగలిగితే ఆ 1 hourలో మనం 80 క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేస్తాం. దీంట్లో నెగిటివ్ ఉన్నాయని ఎక్కువ బాధపడద్దు, ఎందుకంటే నెగిటివ్ మార్కులు ఉన్న 1/8 ఇచ్చాడంటే మనం జాగ్రత్తగా చేసుకుంటే అవి ఈజీగా మార్క్స్ గెయిన్ చేయొచ్చు. అబోవ్ 90 తెచ్చుకున్నారనుకోండి, మీ పక్కగా జాబ్ సాధిస్తారు. దానికి ప్రిపరేషన్ ఎలా ఉండాలా, ఏ టాపిక్స్ చదవాలో ఏంటి అన్నది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. అంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ చూస్తూ ఉండండి. అందరికీ సీ యూ.